వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 ఏదైతే ఉందో, పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15కి జస్ట్ మనకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఒక డిటిసిపి ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ఒక లేఅవుట్లో మనకి నార్త్ ఈస్ట్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో నేను మీకు ఫస్ట్ అయితే ఈ వీడియోలో ఈ జీపీఎస్లో నేను మీకు ఫస్ట్ అయితే కనెక్టివిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ ఎగ్జిట్ వచ్చేసి మెయిన్ మనకి ఏదైతే నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను, ఇది వచ్చేసి మనకి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 అండి. సో జస్ట్ ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే ఎగ్జిట్ నెంబర్ 14 వస్తుంది, తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 వస్తుంది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్టు ఎగ్జిట్ నెంబర్ మనకి 16 వస్తుందండి. సో ఈ కనెక్టివిటీ నుంచి ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు 100 ఫీట్ రోడ్ అండి. సో ఇది మనకి మెయిన్ 100 ఫీట్ రోడ్. ఇదంతా కూడా పెద్ద గోల్కొండ ఏరియా. జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు నాగారం విలేజ్ వస్తుందండి. సో ఇదంతా కూడా నాగారం విలేజ్ అండి. ఆల్రెడీ నాగారం విలేజ్లో కొన్ని ఇండివిజువల్ హౌస్ ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయి ఇందులో. సో మనకి 100 ఫీట్ రోడ్డుకి చాలా నియర్ బై అండి. మనకి ఏదైతే కనెక్టివిటీ చూపిస్తున్నానో ఈ నాగారం మెయిన్ 100 ఫీట్ రోడ్లో మనకి ఇది జంక్షన్ పాయింట్ అండి. సో ఈ కనపడే రోడ్డు వచ్చేసి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. జస్ట్ ఈ కనెక్టివిటీ రోడ్ నుంచి ఇలా లోపలికి వస్తే మనకి ఇక్కడ ప్లాట్ అయితే సేల్కి ఉంటుందండి. మీకు ఏదైతే పాయింట్అవుట్ చేసి చూపిస్తానో ఇది మనకి ప్లాట్ లొకేషన్. సో జస్ట్ మనకి ఈ లేఅవుట్ ఇది మొత్తం కూడా మనకి బృందావన్ రెసిడెన్సీ లేఅవుట్ అండి. 2006లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. సో డిటిసిపి అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్టు. సో ఇందులో మనకి నార్త్ ఈస్ట్ ప్లాట్ ఫర్ సేల్ వచ్చిందండి. సో ఈ లేఅవుట్లో మనకి మీకు రెడ్ కలర్ మార్క్ ఏదైతే చూపిస్తున్నానో ఇది వచ్చేసి మనకి పార్క్ లొకేషన్ అండి. ఇదంతా కూడా పార్క్ ఏరియా. ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లోనే ఈ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. మనకి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ వచ్చేసి 60 ఉంటుందండి. డెప్త్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మనకి 60 ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 58 ఉంటుందండి. సో మనకి ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 33 ఫీట్ రోడ్ ఉంటుంది. సో మనకి కనెక్టివిటీ కూడా చాలా ఈజీ యాక్సెస్ అండి. దీనికి మల్టిపుల్ కనెక్టివిటీ రోడ్స్ అయితే ఉన్నాయి. జస్ట్ ఈ ప్రాజెక్టు పక్కకే మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ మై ఓమ్ విల్లా కన్స్ట్రక్షన్స్ ఉంటుందండి. సో మనకి చూస్తున్నారు ఇదంతా కూడా విల్లా కమ్యూనిటీ ఇదంతా కూడా. సో జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం మనం రైట్ సైడ్కి వెళ్తే నందిపల్లి అనే విలేజ్ ఉంటుందండి. సో ఇక్కడ మనకు ఇదంతా కూడా ఆదిత్రి క్యాస్టిల్ అని చెప్పేసి ఇక్కడ విల్లా కమ్యూనిటీ రాబోతుందండి. మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు, ఇక్కడ మార్కింగ్ కూడా అయిపోయింది వర్క్. సో ఇదంతా కూడా మనకి విల్లా కమ్యూనిటీ అండి. ఈ విలేజ్ వచ్చేసి నందిపల్లి. సో కమింగ్ టు మనకి బ్యాక్ టు దిస్ ప్రాజెక్ట్. సో మనకి వచ్చేసి ఇదంతా కూడా ఇది మన ప్రాజెక్ట్ అండి. సో జస్ట్ బిహైండ్ మనకి ఇండివిజువల్ మనకి నాగారం విలేజ్ హౌసెస్ అయితే ఉంటాయి, చూసుకోవచ్చు. జస్ట్ కనెక్టివిటీ రోడ్ నుంచి చూసుకున్నా కూడా మనకి జూమ్ ఇన్ చేసి చూపిస్తుంది. ఇక్కడ నుంచి అండి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ నుంచి జస్ట్ మనకి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకి ఈ ప్లాట్ వచ్చేసి దీనికి ఆపోజిట్లో పార్క్ లొకేషన్ ఉంది కాబట్టి ఇది దట్టు ఫెచింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి సో మనకి నార్త్ ఫేసింగ్ 33 ఫీట్ రోడ్డు, మనకి ఈస్ట్ ఫేసింగ్ 33 ఫీట్ రోడ్ అండ్ ఆపోజిట్ పార్క్ లొకేషన్తో ఈ ప్రాపర్టీ అయితే సేల్కుందండి. చాలా మంచి లేఅవుట్ అండి. అంటే మనకు ఆల్మోస్ట్ 386 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఇది. సో మనకి 58 × 60 డైమెన్షన్. సో దీన్ని మనం 29 × 60 లా కూడా చేసుకోవచ్చు తీసుకున్న తర్వాత 486 స్క్వేర్ యార్డ్స్. సో మనకి జస్ట్ మనకి ఏదైతే మనకి 100 ఫీట్ రోడ్ ఉందో 100 ఫీట్ రోడ్డుకి జస్ట్ చాలా దగ్గరలో ఉంటుందండి. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైనా కూడా ఈ లొకేషన్లో ప్రాపర్టీ కొనాలి అంటే మాత్రం డెవలప్మెంట్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి అండి. సో జస్ట్ ప్రాజెక్ట్ మనకి కనెక్టివిటీ బాగుందా లేకపోతే అండ్ మనకి టైటిల్ క్లియర్గా ఉందా లేదా డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉందా లేదని చూసి అయితే కొనుక్కోవచ్చండి ఈ ప్రాజెక్ట్ని. జస్ట్ మనకి అవుటర్ రింగ్ రోడ్డుకి 3.5 మ్యాక్సిమం 3.5 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇక్కడ ఇది ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో మనకి మనసానపల్లి పెద్ద గోల్కొండ హైవే, ఇక్కడ నుంచి ఇలా కనెక్టివిటీ ఈ రోడ్డు ద్వారా ఇలా రావచ్చు. అండ్ మనకి అలా కాకుండా ఈ రోడ్ నుంచి కాకుండా నాగారం విలేజ్లో ఇక్కడ మనకి ఛత్రపతి శివాజీ సర్కిల్ అని ఉంటుందండి. సో ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి నందిపల్లి వెళ్తుంది. సో ఇలా కూడా మనం ఈ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే రావచ్చు అండి. సో ఇక్కడ మనకి చుట్టూ కూడా
కమ్యూనిటీస్ ఉన్నాయండి. ఇక్కడ మనకు కొన్ని ఫామ్ హౌస్‌లు కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫామ్ హౌసెస్. సో 386 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ ప్లాట్ ఫర్ సేల్ అండి. మనకి మంచి ప్రైస్‌కి అయితే వస్తుంది. సో నేను మీకు వీడియోలో కానీ లేకపోతే నేను మీకు డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తానండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి ఇది. ఇప్పుడు నేను మీకు లైవ్ మన హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఆ ప్రాజెక్టుకి సంబంధించి బృందావన్ రెసిడెన్సీకి సంబంధించి ఈ ప్రాజెక్టుకి ఆనుకొని 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ కూడా ఒకటి వెళ్తుందండి. సో నేను మీకు ఫస్ట్ మాస్టర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి చూసుకుంటే ఈ కనెక్టివిటీ ఏదైతే 36 మీటర్స్ అని కనిపిస్తుందో, 18 మీటర్స్ అని కనిపిస్తుందో, ఇది మనకి మెయిన్ రోడ్ అండి. మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ ఇది. సో ఈ మెయిన్ అప్రోచ్ రోడ్లో మనకి నాగారం విలేజ్ ఇదండి. మనకి కనపడేది నాగారం విలేజ్. సో ఈ నాగారం విలేజ్ నుంచి మనకి నాగారం విలేజ్ నుంచి చూసుకుంటే ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది నాగారం విలేజ్ అండి. సో ఈ నాగారం విలేజ్కి ఆనుకొని మనకి ఇప్పుడు ఏదైతే నేను సర్వే నెంబర్ చెప్తున్నానో మన బృందావన్ రెసిడెన్సీ ప్రాజెక్ట్కి ఆనుకొని మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అయితే వెళ్తుందండి. అది మీరు చూసుకోవచ్చు ఇందులో. సో ఇది వచ్చేసి నాగారం విలేజ్. సో నాగారం విలేజ్ దాటిన తర్వాత మనకి ఈ జూమ్ చేసి చూపిస్తాను, ఈ రోడ్ వచ్చేసి మనకు 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి పెద్ద తోపురా వెళ్తుంది. సో మనకి ఇక్కడ దీనికన్నా ముందే నేను ఇందాక మీకు వీడియోలో జీపీఎస్లో ఛత్రపతి శివాజీ కనెక్టివిటీ రోడ్ అని చెప్పాను కదా, ఇది మనకు 60 ఫీట్ రోడ్ అండి. 18 మీటర్స్ ఉంది కదా, 60 ఫీట్ రోడ్. సో ఇది ఒక మాస్టర్ ప్లాన్ రోడ్. ఈ రోడ్ నుంచి 2 ఓట్స్ ఇలా వస్తుందండి. మీకు చూశారు కదా, ఇది 30 మీటర్స్ రోడ్డు. 30 మీటర్స్ అంటే 100 ఫీట్ రోడ్డు. సో మనకి ఏంటంటే ఈ 7 సర్వే నెంబర్ ఏదైతే ఉందో 6 అండ్ 7 ఈ 2 సర్వే నెంబర్స్లో బృందావన్ రెసిడెన్సీని డెవలప్మెంట్ చేశారు. సో ఆల్రెడీ ఇక్కడ 8 ఉంది కదా, సర్వే నెంబర్ 8లో మనకి మై హోమ్ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. సో దీనికి ఆనుకొని ఇక్కడ ఆల్రెడీ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ వేశారు. మీరు అది వీడియోలో మీరు లైవ్లో వచ్చినప్పుడు అయితే చూడొచ్చండి. సో ఇలా మనకు 7కి ఆనుకొని ఇట్లా కనెక్టివిటీ రోడ్ అయితే వెళ్తుందండి. సో మనకు ఇది 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్. ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే మనకి ఇటు 100 ఫీట్ రోడ్డుకి, ఇటు ఒక 100 ఫీట్ రోడ్డుకి, ఇటు 60 ఫీట్ రోడ్డుకి, ఇది మళ్ళీ 100 ఫీట్ అండి. సో ఇలా ఈ ట్రయాంగిల్ లొకేషన్లో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ చూసారు కదా, R1 జోన్లో ఉంటుంది. సో ఇప్పుడు మంచి ప్రైసెస్ అయితే మనకి నాగారం విలేజ్లో, పెదగోల్కొండ విలేజ్లో మంచి ప్రైసెస్ అయితే దొరుకుతున్నాయండి. సో ఇమీడియట్గా పర్చేజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే కొనుక్కోండి. ఎందుకంటే మనకి నాగారం విలేజ్లో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ 195 సర్వే నెంబర్, 187 ఇగో ఈ సర్వే నెంబర్స్లో అన్నిట్లో కూడా మనకి మై హోమ్ వాళ్ళు స్మార్ట్ సిటీని డెవలప్మెంట్ చేయబోతున్నారండి ఇదంతా కూడా. సో చాలా ప్రైమ్ లొకేషన్లో రాబోతుంది ఈ ప్రాజెక్ట్ అంతా. సో ఈ కనపడేది కూడా 150 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి ఓఆర్ఆర్ నుంచి స్టార్ట్ అవుతుంది, హై టెన్షన్ రోడ్ అంటాము. సో ఇదంతా కూడా డెవలప్మెంట్ అవ్వబోతుందండి కొన్ని సంవత్సరాల్లో. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం కమింగ్ 3 to 4 ఇయర్స్లో కనుక ఈ నాగారం, పెద్దగోల్కొండ ఏరియాలో ప్రైసెస్ అయితే చాలా స్పీడ్గా అయితే అందుకోబోతున్నాయండి. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో కమింగ్ టు మన ప్రాజెక్ట్ విషయానికి వస్తే మనకి ఏదైతే నేను మీకు చూపించాను ఇది వచ్చేసి మనకి మనసానపల్లి పెద్దగోల్కొండ హైవే అండి, రెడ్ కలర్లోది. సో ఈ రోడ్డు వచ్చేసి ఛత్రపతి శివాజీ కనెక్టివిటీ రోడ్డు. సో మీకు 8 కానీ 9 సర్వే నెంబర్లో మనకి జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంటుందండి. సో జస్ట్ దీని బ్యాక్ సైడే మనకు ఈ 7 and 6 ఉంటాయి. సో నాకు తెలిసి 7 సర్వే నెంబర్లో మనకి 7 సర్వే నెంబర్లో కాకుండా 6 సర్వే నెంబర్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. సో ఇది మనకి హెచ్ఎండిఏ మనకి మాస్టర్ ప్లాన్ అండి. సో నేను మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ప్రజెంట్ నేను మీకు ఇక్కడ మీకు ఏదైతే ల్యాండ్ కనిపిస్తుందో ఇదే మనకి యాజ్ ఆఫ్ నో మనకి సేల్కి ఉన్నటువంటి ల్యాండ్ అండి. సో మనకి పాయింట్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఉంటుందండి. మనకి కనపడే రోడ్డు వచ్చేసి నార్త్ ఫేసింగ్ రోడ్డు. మనకి ఫ్రంట్ ఉన్నటువంటి రోడ్డు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకి నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా కార్నర్ ఉంటుంది ఈ ప్లాటు. సో చాలా మంచి ప్లాట్ అండి ఇది. మనకి చాలా మంచి ప్రైస్లో అయితే వస్తుందండి. కంప్లీట్ R1లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్ నుంచి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకు ఏదైతే మనకు పెదగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15కి ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. నేను ఇంకా
ఎక్కువే చెప్తున్నా, నాకు తెలిసి ఇంకా తక్కువే ఉంటుంది. సో 4 కిలోమీటర్స్ వరకు అయితే అప్రాక్సిమేట్లీ 4 కిలోమీటర్స్ వరకు కూడా మనకి పెదగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ పక్కనే మనకి మై హోమ్ విల్లా కమ్యూనిటీ అయితే ఉంది. మై హోమ్ విల్లాస్ కమ్యూనిటీ అయితే ఉంటుంది. సో మీకు చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా రెసిడెన్షియల్ హౌసెసే కనిపిస్తాయండి. ఇక్కడ మీకు మొత్తం కూడా చూసుకోవచ్చు, అన్నీ కూడా రెసిడెన్షియల్ హౌసెసే కనిపిస్తాయి అక్కడక్కడ. సో మనకి చాలా మెయిన్ 100 ఫీట్ రోడ్ మనకి మనసానపల్లి పెదగోల్కొండ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. 1 కిలోమీటర్ ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనకి ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్ మనకి ఈ ప్లాట్కి మనకి రైట్ సైడ్ ఏదైతే క్లీన్ చేస్తుందో మనకి ఈ ప్లాట్కి ఆపోజిట్ అంటే అవతల వైపు మనకి అది మొత్తం కూడా పార్క్ ఏరియా అండి. మీకు ఎదురుగా కనపడేది మొత్తం కూడా పార్క్ ఏరియా. సో మనకి రెడ్ కలర్లో ఏదైతే మీకు లెవెల్ చేసి పెట్టారో ఇది మనకి సేల్కున్నటువంటి ప్లాట్ అండి. సో మనకి డైమెన్షన్స్ వచ్చేసి 58 మనకి ఈస్ట్ వస్తుంది, నార్త్ ఫేసింగ్ వచ్చేసి 60 వస్తుంది. టోటల్ 386 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి ప్రైస్ వచ్చేసి అప్ టు మనకి 16,500 వరకు కోట్ చేస్తున్నారు. సో చాలా కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. అలాగే మనకి రోడ్డు కనెక్టివిటీ కూడా మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంటుందండి. సో 33 ఫీట్ రోడ్స్ ఉంటాయండి ఇందులో. మనకి నార్త్ ఫేసింగ్ కానీ ఈస్ట్ ఫేసింగ్ కానీ 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. సో మనకి ప్రాపర్ ఎలక్ట్రిసిటీ ఉంటుందండి. మనకి డ్రైనేజీ సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ. సో ఈ ప్రాజెక్ట్లో మనకి డ్రైనేజీ సిస్టమ్ కూడా ఇచ్చారండి, మీరు అది కూడా చూసుకోవచ్చు లాంగ్లో. సో మనకి ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ మనకి అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయండి. బట్ ఏంటంటే ఒకటి మనకి ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ లేదండి. మెయింటెనెన్స్ అయితే లేదు. బట్ మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా ఈ ప్రాపర్టీ అయితే చాలా మంచిగా యూజ్ అవుతుందండి. సో 16,500 కోట్ చేస్తున్నారు. మనకి ఇటు లెఫ్ట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా పార్క్ లొకేషన్ అండి. దీనికి నార్త్ ఈస్ట్ ప్లాట్కి ఆపోజిట్ అంతా కూడా పార్క్ ఏరియా వస్తుంది కాబట్టి కంపల్సరీగా మనకి మనం ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. సో ఎవరు అబ్జెక్షన్ కూడా పెట్టరండి. సో ఇది ఫుల్ డీటెయిల్స్ అండి. మనకి నాగారం మనకి పెదగోల్కొండ ఏరియాలో నార్త్ ఈస్ట్ ప్లాట్ కావాలనుకునే వాళ్ళకి దీన్ని సజెస్ట్ చేసుకోవచ్చు అండి 100%. సో కనెక్టివిటీ బాగుంటుంది, మనకి రెసిడెన్షియల్ జోన్లో ఉంది, రెడీ టు కన్స్ట్రక్షన్ పనికి వస్తుంది, లీగలైజ్డ్ కూడా క్లియర్ ఉంటుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ us.